మహారాష్ట్రలో నాగపూర్‌లో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. వైమానిక దళాధికారి భార్య కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపిచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఫోటోలు, వీడియోలతో ఏడాది కాలంగా బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఇప్పటివరకు 4,00,000 వరకు ఆమె నుంచి వసూలు చేశారు. బలవంతంగా మత మార్పిడికి కూడా ప్రయత్నించారని, తనతో మాంసాహారం కూడా తినిపించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ దారుణాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారినాయి. నన్ను వదలండి అని బాధితురాలు వేడుకుంటుండగా ప్రధాన నిందితుడు అయ్యాజ్ తాజ్ మదారే ఆమె చేతిని పట్టుకుని ఉర్దూలో మంత్రాలు ఉచ్చరించడం వీడియోలో కనిపిస్తుంది. ఈ కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా 3వ నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బాధితురాలు నాగపూర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. స్కూల్లో చదువుకునే రోజుల నుంచి పరిచయం ఉన్న మదారే తన స్నేహితుడికి భూమి కొనుగోలు పేట గత ఏడాది అక్టోబర్ ఆమె వద్దకు వచ్చాడు. 2025 ఫిబ్రవరి 8న ఆమెను వార్దా రోడ్లోని ఓ హోటల్‌కి ఆహ్వానించాడు. అక్కడ మత్తు పదార్థాలు కలిపినటువంటి కూల్ డ్రింక్‌ని ఆమెకి ఇచ్చాడు. అది తాగి ఆమె స్పృహ కోల్పోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాలు ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తాను చెప్పినట్టు చేయకుంటే ఆ వీడియోలు ఆమె భర్తకు పంపుతానని, సోషల్ మీడియాలోనూ పెడతానని బెదిరించాడు. అప్పటి నుండి పదే పదే ఆమె ఇంటికి వెళ్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ప్లాస్టిక్ బాటిల్‌తో తెచ్చిన డ్రింక్‌ని ఆమెతో తాగించి ఉర్దూ వాక్యాలను ఆమెతో పలికించేవాడు. వాటిని చేతబడి వశీకరణ విద్యగా చెప్పేవాడు. మే 31 మదారే అతని అనుచరుడు అమీన్ షేక్ ఆమెను కమలేశ్వర్ ప్రాంతాన్ని తీసుకెళ్లి హజ్రత్ మౌలానాకు పరిచయం చేశారు. అక్కడ నిర్వహించిన సంప్రదాయ కార్యక్రమంలో పాల్గొనేలా ఆమె మీద ఒత్తిడి తెచ్చారు. అక్కడ ఆమెతో పదే పదే కుబూల్ హై అనిపించారు. తద్వారా ఆమె ఇస్లాం మతంలోకి మారిపోయినట్టు, మదారేతో ఆమెకు వివాహం జరిగినట్టు మౌలానా ప్రకటించాడు. ఆచారంలో భాగంగా తనతో మాంసాహారం కూడా తినిపించారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఇటీవల ఇంటికి వచ్చిన భర్తకి దారుణాలు బాధితురాలు వివరించారు. అనంతరం దంపతులిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మదారే ఆమెలను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టగా 5 రోజులు పోలీస్ కస్టడీ విధించారు. మరో నిందితుడు హజ్రత్ మౌలానా పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. నిందితుల మీద అత్యాచారం, దోపిడీ, నేరపూర్తి బెదిరింపులు, మత మార్పిడి యత్నం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు వాంగ్మూలం మేరకు ఆర్థిక లావాదేవీలు పరిశీలిస్తున్నామని, ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామని జోనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రిషికేష్ రెడ్డి చెప్పుకొచ్చారు.